హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. 2025-26 సంవత్సరానికి సంబంధించినటువంటి 10వ తరగతి పరీక్షల తేదీలైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క ఎగ్జామ్స్లో భాగంగా ప్రతి పరీక్షకి కూడా మనకి గ్యాప్నైతే 3 రోజుల పాటు ఇవ్వడం జరిగింది. ఈ గ్యాప్ ఇవ్వడం అయితే విద్యార్థులకి శుభ పరిణామం అని చెప్పవచ్చు. ఎందుకు అంటే ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత మరొక 3 రోజుల పాటు తదుపరి ఎగ్జామ్కి ప్రిపరేషన్కి టైం అయితే దొరుకుతుంది. కాబట్టి మంచిగా ఎగ్జామ్ని అయితే రాసేటటువంటి అవకాశం అయితే విద్యార్థులకి అందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. మీకు తెలిసినటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ కానివ్వండి, లేదు అంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఎవరైనా 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినులు ఉన్నట్టయితే ఈ వీడియోని వారికి షేర్ చేయండి. ఎగ్జామ్ టైం టేబుల్ అయితే వారు కూడా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. మొదటిసారి కనుక మన ప్రజాసేవ తెలుగు ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించవచ్చు మార్చి 14 నుంచి 10 పరీక్షలు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. సో ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకైతే తీసుకొని రావడం జరిగింది. రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ని సెకండరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. వచ్చే ఏడాది మార్చి 14 రోజున ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఏప్రిల్ 16 వరకు పరీక్షలు అయితే జరగనున్నట్లు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. ఇది 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి షెడ్యూల్. ఇక్కడ 3 రోజుల గ్యాప్ కనుక చూసుకున్నట్టయితే ప్రతి పరీక్షకి మధ్య 3 రోజుల గ్యాప్ కల్పించారు. దీని ద్వారా విద్యార్థులు ఒక పరీక్ష నుంచి మరో పరీక్షకి సమగ్రంగా సిద్ధమయ్యే అవకాశం ఉంటుందని బోర్డు పేర్కొంది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని బోర్డు అధికారులు తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రశ్నాపత్రాల గోప్యతకు ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సో ఎప్పట్లాగే మంచి ప్రణాళికాబద్ధంగా అధికారులైతే ఈ యొక్క టేబుల్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా ఒకసారి కనుక షెడ్యూల్ని చూసుకున్నట్టయితే మార్చ్ 14వ తారీఖు రోజున స్టార్ట్ అవుతుంది. ఒక ఎగ్జామ్ ఉంటుంది. సమయం వచ్చేసి ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 18వ తారీఖు రోజున సెకండ్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. 23వ తారీఖు రోజున థర్డ్ లాంగ్వేజ్ ఉంటుంది. 28 తారీఖు రోజున మ్యాథమెటిక్స్ ఉంటుంది. మళ్ళీ ఏప్రిల్ 2 తారీఖు రోజున సైన్స్ పార్ట్ 1 ఉంటుంది. 7 తారీఖు ఏప్రిల్ రోజున సైన్స్ పార్ట్ 2 ఉంటుంది. 13 తారీఖు 4 అంటే ఏప్రిల్న సోషల్ స్టడీస్ ఉంటుంది. 15 తారీఖు ఏప్రిల్ రోజున ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 ఉంటుంది. 16 తారీఖు ఏప్రిల్న ఓఎస్ఎస్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు అయితే కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసినటువంటి 10వ తరగతి పిల్లలకి వీడియోని షేర్ చేసి వారికి కూడా ఈ టైం టేబుల్ తెలిసే విధంగా మీ వంతు సహాయం అందిస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నింటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.